ఘట్కేసర్లో ఘోరం చోటు చేసుకుంది. రైలు క్రింద పడి ప్రాణాలు తీసుకున్నారు భార్య భర్త. మృతులు పెద్దాంబర్పేట్ పరిధి కుంట్లూరులో నివాసం ఉంటున్న రవి శిరీష్గా గుర్తించారు. స్వస్థలం వరంగల్ జిల్లా పాపయ్యపేట గ్రామంగా తెలుస్తోంది. అయితే అసలు మృతికి గల కారణాలు ఏంటి అన్నదానికి సంబంధించి ఇప్పుడు విచారణ సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇద్దరు భార్యాభర్త అదిగో మీకు స్క్రీన్లో కనిపిస్తున్నారు. వారిద్దరూ రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ ఘటన గురించి తెలిసిన తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నిర్ఘంతపోయి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఏం జరిగిందో అని విచారిస్తున్నటువంటి తీరు, శోకసంద్రంలో మునిగిపోయినటువంటి తీరు కనిపిస్తుంది. మరోవైపు ఎవరైతే చనిపోయారో వాళ్ళిద్దరికి సంబంధించి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇద్దరు చిన్న పిల్లలు, ఇద్దరు బాబులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది అనే డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి, సురేష్ జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. సురేష్ని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. సురేష్, ఏం జరిగింది? భార్యాభర్త ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టారు? సాయంత్రంలో ఏదైతే రైలు కింద పడి దంపతులు అయితే రవి శిరీష్ అయితే గుర్తించారు. వీళ్ళు పెద్దంబర్పేట పరిధిలోని కుంటూరులో ఉంటున్న పరిస్థితి. సో స్వస్థగా వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చి మాత్రం వరంగల్ జిల్లా పాపయ్యపేట గ్రామం అని చెప్పి చెప్తున్నారు. సో పొద్దున గాంధీ హాస్పిటల్కి ఏదైతే డెడ్ బాడీలకి తీసుకొచ్చిన పోస్ట్ మార్టం నిమిత్తం తీసుకొచ్చిన సందర్భంలో కూడా ఆర్టీ టీం వాళ్ళ బంధువులు కూడా అడిగే ప్రయత్నం చేసింది. వాళ్ళ బంధువులు కూడా మృతికి సంబంధించి ఏం మాట్లాడలేకపోయారు. సో మృతికి సంబంధించి అనుమానం ఉన్నట్టు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. సో ఇద్దరు యంగ్ కపుల్, సో ఇద్దరు మగపిల్లలు కూడా ఉన్నారు. అసలు ఏంటి మరి ఆర్థిక కారణాలు ఉన్నాయా, లేకపోతే ఇంకేమన్నా కుటుంబ కలహాలా? ఇద్దరు వెళ్ళి రైలు పట్టాల మీద పడి చనిపోవడం మాత్రం చాలా తీవ్రంగా కలిసిస్తున్న విషయం. సో స్థానికులు కూడా చెప్తుంది ఏంటంటే చాలా జోవియల్ గా ఉంటారు, అందరితో సరదాగా అందరికీ కలుపుగోలుగా ఉండే భార్యాభర్తలు ఒకటేసారి చనిపోవడం కూడా చుట్టుపక్కల వాళ్ళ స్థానికులు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. సో కొద్దిసేపటి క్రితం డెడ్ బాడీని కూడా పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత సురేష్, మీ వాయిస్ నాకు క్లియర్గా లేదు. మరొకసారి ట్రై టు కనెక్ట్ అగైన్. సో ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వీఆర్ ట్రయింగ్ టు నో మోర్ డీటెయిల్స్ ఫ్రమ్ సురేష్, మా ప్రతినిధి. కాకపోతే ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి మీకు కనిపిస్తోంది. అదిగో ఆ ఇంటి దగ్గరే ఆ కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధిస్తున్నటువంటి ఘటన మీకు కనిపిస్తోంది. ప్రాణాలు కోల్పోయిన ఆ భార్యాభర్తల ఫోటోని నేను మీకు చూపిస్తున్నాను. వాళ్ళిద్దరే అక్కడ మీకు కనిపిస్తున్న భార్యాభర్తలే రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళకి. ఒక్కసారి అక్కడ పరిస్థితి ఏంటో, వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. ఇద్దరు ఎందుకు పోయిరు? నా బిడ్డ ఇక్కడ, నా బిడ్డ వయసాలు చేసినవే ఇక్కడ, నా బిడ్డ. అగైన్ సురేష్ ఈజ్ రెడీ విత్ అస్. సురేష్, ఇట్ వాజ్ నాట్ క్లియర్ మీ వాయిస్ ఇంతకుముందు. మరొకసారి చెప్పండి, అసలు ఏం జరిగింది? వాళ్ళు ఎందుకు ఇంత ఘాతుకానికి పాల్పడ్డారు? హలో, సురేష్ చెప్పండి. ఏదైతే వరంగల్ జిల్లా సంబంధించి పాపయ్యపేట స్వగ్రామం తెలిసింది. బట్ పెద్దంపరిపేటలోని కుంట్లూరు దగ్గర వీళ్ళైతే ఉంటున్నారు. సో రవి శిరీషగా డెడ్ బాడీని అయితే గుర్తించారు. పొద్దున గాంధీ హాస్పిటల్ దగ్గర కూడా ఏదైతే పోస్ట్ మార్టం సంబంధించి ఆ డెడ్ బాడీని తీసుకొచ్చిన సందర్భంలో కూడా మన ఆర్టీవీ టీం కూడా వాళ్ళ బంధువులతోని మాట్లాడించే ప్రయత్నం చేసింది. బట్ బంధువులు ఎవరు కూడా మాట్లాడడానికి ప్రయత్నించలేదు, మాట్లాడడానికి నిరాకరించిన పరిస్థితి. సో ఆత్మహత్య గల కారణాలు ఇంతవరకు అయితే పోలీసు ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పటి అయితే కారణాలకు సంబంధించి ఇంకా పోలీసులు అయితే తెలుసుకోలేని పరిస్థితి. మరి ఆర్థిక పరమైన కారణాలు ఉన్నాయా, లేకపోతే మన కుటుంబ కలహాలు ఉన్నాయా అని చెప్పేసి కూడా ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇద్దరు భార్యాభర్తలు చాలా యంగ్ కపుల్. స్థానికులు చెప్తున్న ప్రకారం ఏంటంటే చాలా కలుపుగోలుగా ఉంటారు, అందరితో కలివిడిగా ఉంటారు. సో ఒక్కసారిగా ఆ స్థానికులను కూడా కలిసివేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా స్థానికులు అయితే జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి. సో ఇప్పుడే కొద్దిసేపటి క్రితం సంబంధించి కూడా ఆ బాడీని తీసుకెళ్తుంటే అక్కడ చాలా హృదయ విదారకంగా ఉంది. ఆ భార్యాభర్తలకు సంబంధించి మగపిల్లలు వాళ్ళు కూడా చాలా చిన్న ఏజ్ లో ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళ ఆలన పాలనకు సంబంధించి ఎట్లా అని చెప్పేసి కూడా స్థానికులు పెద్ద ఎత్తున కంటతడి పెడుతున్న సందర్భం అయితే చూస్తున్నాం. సో మృతుడికి వాళ్ళిద్దరికి సంబంధించి ఎట్లా దానికి సంబంధించి చనిపోవడానికి గల కారణాలు ఏంటి, మరి ఆర్థిక కారణాలు ఉన్నాయా, ఇంకేమన్నా కుటుంబ కలహాలా అని చెప్పేసి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని నిజాలైతే తెలిసిన అవకాశం ఉంది.
రైట్ థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో ఇప్పటికీ డీటెయిల్స్ తెలియడం లేదు, కనీసం వాళ్ళు ఎందుకు ఇంత ఘాతుకానికి పాల్పడ్డారు అనేది. కుటుంబం చాలా సంతోషంగా ఉందని, ఇద్దరు చిన్న పిల్లలు, మగపిల్లలు కనిపిస్తున్నారు ఫోటోలో, మీరు చూశారు ఇంతకుముందు. సంతోషంగా ఉండేవాళ్ళు, ఏ గొడవలు లేవు, ఆర్థిక సమస్యలు కూడా లేవు అంటూ చెప్తున్నారు. మరి భార్యాభర్తలు తల్లిదండ్రులై ఉండి, ఇద్దరు పిల్లలకి తల్లిదండ్రులై ఉండి వాళ్ళు ఎందుకు ఇంత ఘాతుకానికి పాల్పడ్డారో, పాపం ఆ పెద్దవాళ్ళని అలా ఎందుకు ఒంటరి వాళ్ళని చేసి వదిలేసి వెళ్ళిపోయారు అనే డీటెయిల్స్ మాత్రం ఇంకా తెలియడం లేదు. ఇప్పటికే పోస్ట్ మార్టం కోసం పంపించినట్లుగా తెలుస్తుంది వాళ్ళ మృతదేహాలని. పోలీసులు కూడా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. ఏదైనా సమస్యలు ఉన్నాయా, ఆర్థిక సమస్యలు ఉన్నాయా అనే కోణంలో ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు. ఇంట్లో ఏమైనా గొడవలు అవుతున్నాయా అంటే చుట్టుపక్కల వాళ్ళు కానీ, వాళ్ళ ఇతర కుటుంబ సభ్యులు కానీ, ఎవరైనా సరే లేదు అంతా బాగుంది, అంతా చాలా ప్రశాంతంగా ఉంది అంటూ చెప్తున్నారు. మరి ఇంకేం జరిగి ఉండొచ్చు అనేది ఎవరికి అర్థం కావడం లేదు. కనీసం ఆ బంధువులకు కానీ, ఇతర కుటుంబ సభ్యులకు కానీ చిన్న హింట్ కూడా వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. అంటే ఏ సమస్యలు లేవు, అంతా బాగుందని చెప్తున్నారు. బట్ ఇంత భయంకరమైన నిర్ణయం ఎలా తీసుకోగలిగారు? మరి ఆ చిన్నపిల్లల్ని వదిలేసి, ఆ వయసు మీద పడినటువంటి ఆ కుటుంబ సభ్యులను వదిలేసి ఎలా వెళ్ళాలనిపించిందో వాళ్ళకి. ఖచ్చితంగా ఇంత కఠిన నిర్ణయం తీసుకొని ఉండాల్సింది కాదేమో, ఇంత దారుణానికి ఒడిగట్టు ఉండాల్సింది కాదేమో. ఆ పిల్లల్ని అనాథలను చేసి వదిలేసి, ఈ పెద్దవాళ్ళని ఎవరు ఏ తోడు లేకుండా అలా వదిలేసి వెళ్ళుండాల్సింది కాదేమో అంటూ చాలామంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మీరు చూడండి, వయసు మీద పడిన ఆ తల్లి ఎంత రోధిస్తుందో. ఆ ఇంటి గేటు పట్టుకొని ఆ ఇంట్లో ఉన్న తమ కొడుకుని, తమ కోడల్ని చూసుకోవడానికి ఎందుకు ఇలా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అంటూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంటే, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు ఆమెను ఓదార్చలేకపోతున్నారు, ఏమి సమాధానం చెప్పలేకపోతున్నారు. ఏమని చెప్పగలుగుతారు వాళ్ళైనా? ఇంత అన్యాయం చేసి ఎందుకు వదిలి వెళ్ళిపోయారు నన్ను అని చెప్పి ఆ తల్లి ఏడుస్తుంటే ఏం సమాధానం చెప్పగలుగుతారు? మరొకసారి అక్కడ ఉన్న పరిస్థితిని మీరు చూడండి. అండ్ ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటి? కామెంట్ చేయండి. నా బిడ్డ 5 ఏళ్ళ ముందు కాదే బిడ్డ.